విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ నగర అధ్యక్షుడు గండిబాబ్జీ ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో రక్తదాన శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భారీ కేక్ కటింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా గండిబాబ్జీ మాట్లాడుతూ విద్యావంతుడైన శ్రీభరత్ విశాఖ నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని, నగర ప్రజల పెండింగ్ సమస్యలపై ప్రత్యేకంగా పార్లమెంట్ లో గలం విప్పి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కరమాని విజయ నిర్మల, సీతంరాజు సుధాకర్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ఎంపీ శ్రీభరత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా ఆయనకి అత్యధిక మెజార్టీని ఇచ్చి ఎంపీగా గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భరత్ గారు చిన్నప్పటి నుంచి రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా వారి తాతగారు చేసినటువంటి మంచి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయన నాంది పలికిన పరిస్థితి మనం అందరం చూస్తూనే ఉన్నాము. మన పార్లమెంట్లో కూడా ఆయన మాట్లాడే విధానం చూసాం. మనము విశాఖని డెవలప్మెంట్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగి యువకులు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన పనిచేయడం జరుగుతున్నది. మరి ఈరోజు ఆయన ఎన్నో ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి. మరి ఎందుకంటే విద్యావంతులు అవ్వడం వల్ల విశాఖ డెవలప్మెంట్ చేయడంలో ఎలా చేయాలనే విషయం మరి ఆయన ఏదైతే వాగ్దానం ఇచ్చారో అవన్నీ కూడా చేయడానికి చేసే ఒక మంచి వ్యక్తిని ఈరోజు మన ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది. ఆయనకు ఆ భగవంతుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి విశాఖని డెవలప్మెంట్ చేసి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అలాగే విద్యా అవకాశాలు కల్పించే విధంగా ఆయనకు ఆ భగవంతుడిని ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్యక్తి నాయకత్వం నడుస్తున్నాం. మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఒక మంచి వ్యక్తిని ఎంపీగా గెలిపించుకున్నాము. ఆయనకి ఇంకా భగవంతుడు ఆయుష్ను ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి బహుశా రాష్ట్రంలోనే లేదు దేశంలోనే అని అనుకుంటున్నాను 1-2 స్థానంలో అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ మెంబర్గా ఈ విశాఖపట్నం ప్రజలు ఎన్నుకున్నందుకు ముందుగా వారందరికీ పార్టీ తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఎంపీ గారు భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ బ్లడ్ క్యాంప్ కానీ ఇంకా అన్నదానాలు కానీ ఈ కేక్ కటింగ్ కానీ ఈ మా కార్యకర్తల నాయకులు అభిప్రాయంతో అభిమానంతో ఈవేళ అరేంజ్ చేయడం జరిగింది. అటువంటి నాయకుడిని భగవంతుడు మాకు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈవేళ అతనికి ఎటువంటి డబ్బు ఆశ కానీ ఎటువంటి ఆస్తి సంపాదించుకుందామని కానీ లేకపోతే ఇక్కడ భూ కబ్జాలు చేద్దామని కానీ ఇతర పార్టీల వాళ్ళు గతంలో చేసిన భూ కబ్జాలు అన్నీ కూడా వెలికి తీసి అవి ప్రభుత్వానికి అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇతను ఎంత సింపుల్గా ఉంటాడో మీరు అందరికీ తెలుసు. అతను వేసే బట్టల స్టైల్ కానీ అతను వాడే చెప్పులు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత సింపుల్గా ఉంటారో మీకు అర్థం అవుతూ ఉంది. అతను ఆగర్భ శ్రీమంతుడిలా పుట్టాడు కాబట్టే అవన్నీ అనుభవించాను. ఇంక ప్రజల కోసమే సేవ చేయాలి. బిజినెస్ అనేది ఎట్లాగూ యూనివర్సిటీస్ మా తాతగారి దయ వల్ల వచ్చాయి కాబట్టి ఆ యూనివర్సిటీ వల్ల కొంతమందిని ఉద్యోగాలు కానీ తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించాలనే ఉద్దేశం ఒకటి ఉంది. అలాగే చిన్న స్కూల్ కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్యనే. మరి ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు, ఐశ్వర్యం అన్నీ కూడా ఇచ్చి ఈ విశాఖపట్నానికి మన ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేసే అదృష్టం కల్పించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా కూడా ప్రజలకి ఈ విషయాలన్నీ తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను.